ఇంకా ఐరమ్ని అయితే బడికి అయితే ఇడిసి వస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 1 కదా, వినోద్ని అయితే ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ చేద్దాం రండి. దానేసి నాయనా ఏం వినోద్ పాపని ఇడిసొస్తే ఏం నెత్తి మీదడా చీ ఆడ వేరే ఒకటి చూస్తున్నాను బెట్ట మాకు కూడా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 దాటింది అనుకోండి, 10-18 నిమిషాలు అయ్యింది. సో నేనైతే జస్ట్ ఇప్పుడే ఆటోకి వెళ్ళి అయితే వచ్చేసాను అనమాట. సో అయితే వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, అంటే నేను విశాఖపట్నంకి వెళ్ళాను కదా, నేను భారతి పిల్లల్ని మా అత్తల దగ్గర వదిలేసి వెళ్ళేటప్పుడు నాకు పాస్ ఫోటోలు కూడా దిగి వెళ్ళాను అనమాట, అడుగుతారేమో అని. పాస్ ఫోటోలు దిగి ఆ దిగే టైంలో భారతి ఉండి ఫ్యామిలీ ఫోటో దిగుదాం వినోద్, మనకు ఒక్కటి కూడా లేదు ఇంతవరకు, అస్సలు ఎప్పుడు దిగలేమని అని అనమాట. సరే వచ్చాం కదా, కొంచెం బట్టలు కూడా నీట్గా వేసుకునేమని సరే ఇలాంటి అనమాట. సో అది ఇదే అనమాట. అంటే మేము ఆల్మోస్ట్ విశాఖపట్నంకి వెళ్ళొచ్చు కూడా దగ్గర మేము ఆల్మోస్ట్ విశాఖపట్నంకి వెళ్ళొచ్చు కూడా దగ్గర 10 రోజులే. కానీ ఈ ఫోటోకి డబ్బులు ఇచ్చిపోయింటాం, కానీ అసలు పోయి తీసుకొచ్చింది అయితే లేదనమాట. ఈరోజు ఆటో నడిపేటప్పుడు నాకు ధ్యాస వచ్చా, సో తీసుకొని వస్తానమాట ఫోటో షాప్కి పోయి. నేను అనుకుంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఖాళీ ఫోటో ఈ సైజులో ఇస్తే ఫోటో ఇస్తాడు అనుకుంటే ఫ్రేమ్ కూడా చేసి ఇచ్చినారనమాట. అది చాలా హ్యాపీ. నేను ఆల్రెడీ చూశాను, భారతి చూడలేదు. నేను ఆడే ఫోటో స్టూడియోలోనే చూశాను. వాళ్ళు నా చేతికి ఇచ్చిన తర్వాత ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో భారతి చూడలేదు. ఇప్పుడు అడిగాను అనమాట, పొద్దున్న చూపిద్దామని అనుకుంటే తేపవనే. సో గుర్తుపెట్టుకునేదాన్ని ఇంక అర్థమే అనమాట. సో చూద్దాం భారతి రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్, మొదటిది మేము ఫ్యామిలీ కలిసి దిగడం. సో కొంచెం ఎక్కువ లవ్ అనమాట. చలో భారతి దగ్గరికి వెళ్దాం. ఈ ఆటోలో ఎంత కంఫర్ట్ ఉందో, నా దగ్గర కారు ఉన్నప్పుడు ఎంత కంఫర్ట్ ఉందో, కానీ ఈ ఆటోలో సేమ్ నా కార్లో ఎంత కంఫర్ట్ ఉందో అంతే కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. నా మనసు బాగాలేకుంటే ఆ కార్లో వచ్చి కూర్చుంటుంటే, సో ఇప్పుడు ఆటోలో కూర్చున్నా అది నేను ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. సో యా, ఆటో అయినా సరే కార్ అయినా సరే, కానీ మనకంటూ ఒక వెహికల్ అంటే బైక్ అందరికి ఉంటుంది. బైక్ కూడా చాలా అవసరమే, బైక్ అందరికి ఉంటుంది. బైక్ ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో బైక్ ఉంటుందిలేండి. సో ఉండాలి కూడా. కాకపోతే ఫ్యామిలీ అంతటినీ క్యారీ చేసుకెళ్ళే వెహికల్ అయితే అంటే ఆటో కానీ అలాంటిది అనమాట. ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెంటనే వెళ్దాం పదా అనే కాన్ఫిడెంట్. నేను షర్ట్ వేసుకోలేదు, ఇది ఒక్క విషయం నాకు క్షమించండి ఇది ఒక్కసారికి. ఎందుకంటే బాగా సడన్గా అడిగింది అనమాట ఫోటో అని. నేను పొద్దున్న చూపిద్దాం అనుకుంటే నా గెంటికలు కూడా ఎక్కడ ఉన్నాయి, సారీ బేబీ. సూత్రా ఫోటో ఓపెన్ కరో. అంటే ఫోటో అంటే నన్ను ఎట్లా అంటున్నానే, మనకు శ్రీమంతం అప్పుడు చేశారు కదా, అట్లా సైజు లా నేను ఇంత పెద్ద చేయించాను. నేను నాకు గంజిందు మరి ఫోటోకి ఇంత అవుతుంది అంటే అంత ఇచ్చి అంతే. ఆ రోజు మనం పోయేటప్పుడు ఇచ్చాను డబ్బులు అని, ఇంత నీట్గా అసలు ఇట్లా ఫ్రేమ్ చేసి ఇస్తారని నాకు ఏందో. జస్ట్ ఒక ఫోటో ఇస్తారనుకున్నాను నేను. ఎనికి జరుగు కొంచెం తీసాను మరి. 300 తీసుకున్నారు అన్ని కలిపి. మేము విశాఖపట్నం పోయేటప్పుడు ఫోటో దిగాలనుక సెంటింగ్ కదా, ఆ ఫోటో దిగుతాం అనమాట ఇద్దరు కలిసి. పాస్ ఫోటో దిగిన తర్వాత అందరూ కుటుంబం మొత్తం ఉన్నాము కదా, చిన్న కుటుంబం అనుకోని ఫోటో దిగుతాం అనమాట మేము ఆడ.
నన్ను చూసాను నువ్వే మరి ఆడ ఫస్ట్ నాకు ఇట్లే ఇచ్చిరు, తర్వాత పేపర్ చూపించిరు. ఎంత బాగుండదు నేను ఇట్లా అనుకోలేదు. నేను మామూలు చిన్ని ఫోటో ఆ ఫ్రెండ్ అడిగిస్తాను అనుకున్నాను. డబ్బులు తీసుకునే దానికి న్యాయమైన పని చేశారు వినోద్ గారు. మా ఫస్ట్ చిన్ని కుటుంబం చూడండి ఒకసారి. ఫస్ట్ ఫోటో అనమాట మాది. ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో అని చెప్పొచ్చు. అదిరిపోయింది, క్వాలిటీ కూడా బాగా చేశారు. మెరుస్తుంది, ఫోన్ లో మెరుస్తుంది, బయట కూడా మెరుస్తుంది. ఫ్రెండ్స్ పిల్లలు చూపించాల పద్దునేకి. ఐరమ్మ నిస్సమ్మ ఎంత బాగుండదు. ఇట్లా చేస్తారనుకోలేదు నేను. నన్ను చిన్ని ఫోటో తీస్తావు నాకు. నేను ఆంటీ కదా నీకు ఏంటికి ఉన్నది ఇన్ని దుడ్లు పెట్టావు తిన్నా అంటే దీన్ని చెప్పించింది కూడా డబ్బులు చెప్తాను అండి. 300 అనమాట. ఇది 300 అనుకోసానంటే ఏంటికి ఇన్ని దుడ్లు? 50 రూపాయలు అనమాట. 50-80 ఉంటుంది చిన్ని ఫోటోలు. అట్లా అనుకుంటే బాగున్నది. తీసుకుని నేను కూడా ఒక ఫోటో ఇస్తారనుకుంటే ఇట్లా ఫ్రేమ్ చేసి ఈ టైప్ లా ఇస్తారనుకోలేదు. నేనేమంటున్నానంటే ప్రతి సంవత్సరము గుర్తులు ఉంటాయి కదా, పండగ పోయి ఫోటో దిగుదాం అనుకని చెప్తూనే ఉన్నాను వినోద్కి. మా ఇంట్లో ఉన్నప్పుడైతే మా ఆయనలు ప్రతి పండగకి ఫోటో దిగుతుండ్రి. అది మాకు డ్యాన్స్ వచ్చినప్పటి నుండి ఫోటోలు దిగుతుండ్రి. ప్రతి చిన్న ఇట్లే మా నాయన మా అమ్మ మేమిద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు నిజమ్మా ఐరమ్మ పెట్టున్నారు అట్టుంటి మనం అట్లా నేను మా పాప. అయినా డ్రెస్సులు చూడు ఒకరు నానో హెబ్రీ కొంచెం మ్యాచ్ లైట్ గా, అంటే నాది మెరూన్ రెడ్, అమ్మది రెడ్ కలర్ అనేసి కలర్లు కూడా బాగుంటాయి. డిఫరెంట్ కలర్లు ఉన్నాం, వెరైటీ కలర్ఫుల్ గా వస్తుంది అంతా. చాలా బాగుంటది. నేను అస్సలు అనుకోలేదు ఇట్లా. మా ఫస్ట్ కుటుంబం ఫోటో ఇది, ఎప్పటికీ మర్చిపోము. ఇది ఫోటో దిగడమే కాదు, ఇది ఎన్నో సంవత్సరం అని కూడా రాపియాల. తర్వాత దాని ఎన్నికల స్కెచ్ తో రాతాంలే, ముందర రాస్తే పాడైతుంది. బాగుంది. ఎవరిది తెచ్చిందంటారు ఐరమ్మ పొద్దునే పెడదాం. ఆడ వాచ్ పెట్టే కాడ ఆడ పెట్టేవాడు మేడం ఉండదు. దానికి ముందు ఉండదు. 19 వెళ్తాంలే. ఆ ఫ్రేమ్ తో సహా ఇచ్చారు చూడప్పుడు మేలే కదా. ఫ్రేమ్ కూడా మంచిగా ప్లాస్టిక్ బాగా చేశారు. తనకంటుంది ఇంకా బాగా చేశారు. బాగా సెట్ అవుతుంది కదా అడుగు. ఇది మెరుస్తుంది బేబీ. ఐరమ్మ పుట్టినరోజు అప్పుడు పెట్టలేకుండా కొన్ని ఒక్కరు తానే పెట్టిండ్రు మెరిసేది. అట్లా అదే చూడదు పేపర్ కదా. సూపర్. అవి మనం విశాఖపట్నంలో మనం దిగినవి ఇవ్వాల్సి ఉండేవి. ఇచ్చొచ్చానవగానే ఇచ్చేసిలే ఇట్లా కాదు, అద్దులు లేవు చూడి. జస్ట్ ఒక బయటికి తీమంట అంతే, ఇవన్నీ చెప్పలే. ప్రతి సంవత్సరం పండుగ ఫోటో ఉండాలి. మనం అక్కడ పెడదాంలే. పిల్లలు వేసిన తర్వాత పొద్దునే పిలిపించి పెడదాము. టైం అయితే మాత్రం ఇప్పుడు 10:30 అయింటది. 10:30 అయ్యేదే. వినోద్ అయితే ఒక అర్ధగంట అయ్యేదనమాట. ఆటో పోయి వచ్చాడు. క్షేమంగా ఇంటికి వచ్చినందుకు నాకు ఆటో చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు కొంచెం గట్టిగా మాట్లాడే కస్టమర్స్ తో వినోద్ అంటే మాట్లాడతారు చేశారు అనమాట. ఇక నేను అట్లే మాట్లాడాలి వినోద్ అంటే గట్టిగా కాదు. నీకు నచ్చితే అదే మరి గట్టిగా అంటే తప్పు అనుకోవద్దండి. ఎస్ అంటే అది మొహమాటం లేకుండా నాకు ఆ బాడీగా అనుకూలం అనిపించకపోతే లేదులేండి అక్క రాను. మన నల్లు ఎట్లా సరేలేక అంటుంటే నీకు అర్థమవుతుంది. ఆటో కూడా అది మన 3వ ఓనర్. నువ్వు కొంచెం చూసి నడుపు, నిదానం పో. ఎక్కువ తక్కువ నడపదు. రేపు ఒక్కటి ఆయిల్ లీక్ అయ్యేది ఒక్కటి. ఆయిల్ చేంజ్ కాదు, చిన్నగా చిన్నగా ఆయిల్ పడుతుంది కిందకి చూటిగా ఆపిల్ కాడ. సో ఆపిల్ కాడ అంటే ప్రతి చోటు కాదు, ఇంటికాడ అర్థం కదా కానీ వస్తుంది అది. సో అదొక్కటి చేర్చుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఇంకా బండికి ట్రయల్ చేంజ్ చేయించుకుంటామో అట్లా 2 నెలలకో 2 నెలలు చేస్తారంట ఆటోకి, నాకు ఏదో అట్లా. ఈ ఆయిల్ లోకి బయటికి రానంటే అదొకటి చేసుకుంటున్నాను అనుకోండి,
దానికి కూడా పెద్ద ఖర్చు ఏం కావాలని చెప్పాను వాడు. ఫస్ట్ ఓనర్ కలిసాడు, దాని ఫస్ట్ ఓనర్ కలిసాడు మార్కెట్లో. నిన్న అదేం కాదులే తమ్ముడు, జస్ట్ చాలా తక్కువలో అయిపోతుంది, ఏం అయ్యలేదు కానీ ఓకే హ్యాపీ. అది ఒక్కటి చేయించుకుంటే ఇంకేం లేదు, నెలకో 2 నెలలకో ఆయిల్ చేంజ్ చేయించుకుంటే నడుపుడు మేము బండి అంత బాగుంది ఫ్రెండ్స్. సో కాబట్టి రేపు చూడాలి అటు వరకు అయితే. పొద్దున్నే తీసుకు పెడితే రిక్వెస్ట్ చేస్తే అబ్బా ఏమి డిమాండ్ ఉండదు ఏమన్నా ఆటోలకి. అబ్బా వెయిట్ చేస్తాయి బండి ఎక్స్ట్రా. అది కాదు వినోద్, అది ఏమో ఇట్లా వాన వస్తే తుడిచేది కూడా అది చేయించుకో, అది ఆయన కూడా ఇచ్చిరప్ప ఈ బండి ఏమనుకోమైతే చూస్తా. కట్టించుకోతామా ముగ్గురు ఎంత తక్కువ పెరిగావు ఎందుకు ఏం జుట్లేవా మా బాపి వద్దులే పెరుగు కట్ చేద్దాం. సో ఇదైతే మాత్రం మొట్టమొదటి మా ఫ్యామిలీ కుటుంబం ఫోటో ఫ్రెండ్స్. ఇట్లా చేస్తారని ఇంత ముద్దుగా ఇంత కండిషన్ గా చేస్తే నాకు తెలియదు. ఆ ఫోటో షాప్ వాళ్ళకి ధన్యవాదాలు. చిన్ని ఫోటో అనుకోశానని ఇచ్చామే, చూస్తే ఇంత పెద్ద ఫోటో ఇయ్యదే. మాకు ఫ్యామిలీ ఫోటో అంటే ఇప్పుడు ఎట్లా మా నాయన మా అమ్మ మా ఆయన మా వదిన మొత్తం అందరూ కలిసి ఒక ఫోటో దిగాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడంటే ప్రేమలమ్మ డెలివరీ అయిన తర్వాత అండ్ మాకు ఎవరన్నా ఒకరు ఫ్యూచర్ లో ఇంకా ఫ్యామిలీ అయిపోయింది, మేము ఇంత ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఒక పెద్ద ఫోటో మంచిగా దిగాలని ఉంది మా ఫ్యామిలీ ఫోటో. అయితే రేపు కలుద్దాం ఫ్రెండ్స్, రేపు తీసాం ఆయిరమ్మలకి తీసాం చూపించి. రేపు ఆటో వరకు ఇదంతా కొన్ని చిన్నవి ఉన్నాయి, చూద్దాం రేపు ఎట్లా స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఇంకా సో పొద్దున వెళ్తాం ఫ్రెండ్స్. సో మళ్ళీ పొద్దున అయితే వెళ్తామండి, ఓకేనా? సో నిజంగా స్పెషల్ ఫీల్ అవుతాం. The next day. ఎస్ ఫ్రెండ్స్, మా ఐరమ్మ స్కూల్కి పోను అని పెట్టుకునేందు. ఏమ్మా కింద పడతాను? అయ్యో ఎంత పని అమ్మా. అమ్మ దేవో ఎత్తుకో. ఏమా ఏంటికమ్మా పోవాలి కదమ్మా, పోవాలమ్మా. పోతే నీకే మంచిది. దా ఫోటో చూసినావు కదా నువ్వు. ఏ ఫోటో బయటకు ఉండదని బయట వచ్చాను చూడు, నన్ను అడ్వాన్స్ తెచ్చాను కదా నిన్నే. మీ అందరికి ఇవాళ చూపిస్తాం అనుకుంటే నువ్వు రాత్రే చూస్తే పా తేఫా నీ ఫోటో చూస్తాను. రైడ్ కూర్చుందిరా నాన్న. ఆడున్నావు చూసివే, ఇడున్నానంటే ఆడున్నాడు చూపి. హాయ్ ఆడున్నావు. ఎస్ కదమ్మా. యాడున్నావు నువ్వు? అమ్మాయి బాగున్నదే ఏమి చేతిలో నాన్న ఆడున్నాను. గుండె నా అక్కడికెళ్ళారా. ఇప్పుడు ఇంకా అందరు వాళ్ళు ఉన్నారు కదా, ఇంక నువ్వు బడి వాళ్ళు ఇప్పుడు పదంపండి. పోయేటప్పుడు ఫోటో చిన్ని ఇద్దరు దిగాలని ఇట్లా చిన్నిది మామూలు మంట ఉంటది కదా, అట్లా దానికోసం చెప్పొచ్చిండే వాళ్ళు ఇట్లా కడిగిచ్చారు. బాగుందే బాగుందే చూద్దా ఫోటోగా.
ఇట్టు పెట్టాలా ఎట్టు చూడనికి వస్తుంది ఇట్లా ఉన్నాము రైట్ దీడినా ఓకే ఇది లైటింగ్ పడితేనే మెరిసేది చలో ఇంట్లో పెడదాం పండి ఇంకా ఓమా ఫోటో ఓమా నానే అమ్మా ఐరా అమ్మ పైన పెడదాం నిశ్చమ్మ అరే లోపల పెడదాం రండి లైట్ వెళ్తారు వస్తారు మీరు వస్తుంది అందుతుందిలే పట్టుకో ఫోటో ఏ కాదు కెమెరా పట్టుకుని ఎక్కుతావు పైకి మరి నాకు అందదు ఎక్కిన సో ఇప్పుడైతే వాచ్ ఉంటుంది వాచ్లో మా ఫోటోలు ఉంటుండే ఇప్పుడు వాచ్ లేదు డైరెక్ట్ ఇదే పెడుతున్నాం అనమాట ఎట్లుంటుంది అందరు విన్నా షోకేస్ గుళ్ళ నుండి ఎక్కి పెడుతుంటూ కావచ్చు అంతే వినోద్ నీ సగ డ్రెస్సు నీ బట్టలు గోడకు సరిపోయేవే కలరు కదా సరిపెక్క చక్కగా కదలే చక్కగా ఉండదు సరిపోయింది చూడి ఎంత బాగుందో గోడ ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరు ఫోటోలు వచ్చిందే అట్లా అందరికి చెప్పిస్తాం ఇంట్లో ఉంది అనమాట వీళ్ళిద్దరు మా అమ్మ వాళ్ళిద్దరు మా ఫోటో సేమ్ అట్లా ఇది కాకపోతే వీళ్ళు పెద్దగా ఉండదు మేము పెద్దగా ఉందాం నెక్స్ట్ ఆ ఫోటో బదులు ఇంకా అందరిది వస్తుందేమో కుటుంబం ఫోటో ఫ్యామిలీ ఫోటో అందరూ మొత్తం మేము అందరు కలిసి మేము ఐరమ్మ పుట్టినరోజు అప్పుడే అందరు కలిసి ఒక కుటుంబం ఫోటో పెద్దగా చేపిస్తాం అనుకుంటుమి దాంట్లో మా దినాకర్ బాబాయ్ లేడు అందుకోసమనే ఇంకా పెట్టలేదన్నమాట ఈసారి అందరు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫోటో చేయించుకొని ఇట్లా పెట్టాలని మాకు ఆశ ఉండేది అందరు కలిసినప్పుడు ఫోటో అయితే దిగాల నేను యాక్చువల్గా ఫోటోలో బాగుపడను ఫ్రెండ్స్ కానీ న్యాచురల్గా తీసాడు ఆయన మా చిన్ని ఫోటోలు అనుకోసారని బాగు ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు అసలుకి బాగుంది ఎంత సంబరం పడుతున్నావు అంటే చాలా నీట్ గడిగాడు అనమాట నేను ఫోటో మనం పెద్ద ఫోటో దిగుతాం ఒకటి అట్లా ఇస్తాడు అనుకున్నాను నేను ఫ్రేము ఆ డిజైను మొత్తం అది మార్చారే బాగుందిలే కానీ ఐరమ్మకి పోయి ఆడిట్స్ వస్తున్నాను ఇది చూడే నువ్వు బడికి పోయి రా వచ్చినాక నేను అమ్మ లోపలికి పోయి కటింగ్ చేపిస్తాను సైలెంట్గా ఇప్పుడు బడికి పోయి ఊకున్నావు వచ్చినాక మనం ఎమ్నూరు పోయి కటింగ్ చేయించుకోద్దాం వచ్చినాక ఎమ్నూరు పోదాం ఇప్పుడైతే గుడ్డు తిని అన్నం తిని వస్తానంటే మనం అప్పుడు ఫాన్ అంటావా పట్టు బాటిల్ పట్టు లేదు నువ్వు ఫావచ్చు పోయిరా పాప గప్పను బా ఇప్పటికే లేట్ అయ్యేది ఇంకా తిడతారు చూడ టీచర్ వాళ్ళు 8 గంటలకు బాడ అంటే 9:30కు పోతావు నువ్వు రా పోతావా ఓకే బాయ్ బాయ్ ఫో వస్తాలా అటు వరకు పదంపా ఐరమ్ అయితే ఈ పొద్దు ఒక్కదాన్నే నేను పోతాను అంటుండే కాకపోతే నేను ఇటు వరకు వచ్చి ఇడిచిపోతున్నాను అనమాట ఏమక్కర్లేమా అక్కడ నిడిచొస్తుంది ఇంకా పోదాందా ఇంకా ఐరమ్ని అయితే బడికి అయితే ఇడిసి వస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 1 కదా వినోద్ని అయితే ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ చేద్దాం రండి దానేసి నాయనా ఏమో వినోద్ పాపని ఇడిసొస్తే ఏం నెత్తి మీదడా చీ
ఆడ వేరే బెట మాకు కూడా ఏప్రిల్ ఫుల్ అయితే వాడుంటి అవు బండి ఇచ్చినప్ప అదొకటి చేపిస్తే ఏం లేదు ఫ్రెండ్స్, ఆటో బాగుంది. సో వెళ్ళి అది చెప్పి ఇచ్చి వస్తాను. ఓకేనా? సరే. బీరు నేను చూస్తానుండు, నీకు దొరకలే ఉండు, కిచెన్లో ఉంటాయి. మిస్సి వినది ఆటి పోతాడో అనిగా బర్ర వస్తుందిగా. పట్టుగా బిగాలు పట్టు. బాయ్. దేవా నా కన్నీరు ఇచ్చోసా ఇప్పుడే. ఇప్పుడు ఇచ్చొస్తే మనం టైం బాగుంటే సాయంత్రం ఇస్తాడు, లేదంటే రేపు సాయంత్రం ఇస్తాడు. సర్లే లైన్ వచ్చేటప్పుడు మన సంగరా వచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఎట్లా ఆటో అందులో నడిచిరా, అందులో నడిచిరా. సపరేట్ ఆట తీసుకొని రావద్దు, ఒక్కనికి సపరేట్ ఆట తీసుకొచ్చుకుంటావా? రోడ్డు కాదంటే ఇట్లా నడిచిరా. ఆటో 10 రూపాయలు చిల్లర అదే 10 ఛార్జీ. తీసుకునేవు రాత్రి మరి పో అవన్నీ మడిపో సరి చేసుకో ఆటోని. వస్తాను. నేను ఆటో నడుపుతావా అనేసి నడుపుతావా ఆటో? నిత్యంగా నడిపేపం చూసినట్టు చూసొచ్చు అద్దంలో. జరుగు మరి పైసలు అవుగదిలే, పైసలు చిల్లర తెచ్చి రిపేర్ చేసేకి అది ఎంత అడుగుతాడో మనకి తెలియదు కదా. మరి నాకు ఆ మాట చెప్పాలి కదా, ఛార్జీ కానీ తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు తేవాల్సి వచ్చింది. తేవదే ఫైవ్ చూసుకొని తొందర అయితే తీసుకురా, లేదంటే పెట్టిరా, పని ఉండదు మనకి. మిస్సి పోతావా? ఇప్పుడు గుడిస్తే అప్పుడే పడుతున్నది రండి. జాటికి లేదు. పోయేస్తావా? పోయిరా దానిసి ఇట్లా తిప్పు. కింద పడేవమ్మా, కూర్చోబెట్టుకో. బాయ్. తిరగాలంటే వాళ్ళ ఇష్టం కదా మీకు. అమ్మా ఇక ఇట్లా కాకుండా చూడండి. ఇక ఇది ఆటోదే, ఇది ఆయిల్.